Good morning, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Academy, Ashok Nagar X Roads, Hyderabad. So friends, యూపీఎస్సీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షనల్ ఏంటంటే తెలుగు లిటరేచర్. గతంలో దీనికి ఎంతో క్రేజీ, ఎంతోమంది దీంతో రాసి ఐఏఎస్, ఐపీఎస్లు అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు లిటరేచర్కి ఒక స్వర్ణయుగంగా ఉండేది. ఎక్కువ మంది అంటే 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది తెలుగు లిటరేచర్ ఆప్షన్స్‌నే పెట్టేవాళ్ళు. సో, మళ్ళా అదే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. సో, చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉన్న పేపర్ ఏంటంటే తెలుగు లిటరేచర్. ఇందులో మీరు భయపడుతున్నట్లుగా, మీరు అనుకున్నట్లుగా ఇందులో గ్రాంథికం, సంస్కృతం లాంటి సాహిత్యంలో బాగా లోతైనటువంటి అంశాలేం లేవు. ఇది కేవలం వాడుక భాషలో మనం ఏదైతే మాట్లాడుతుంటామో, ఏదైతే రాస్తుంటామో అలాగా రాసేటటువంటి పరీక్షే ఇది. అంతేగాని ఇందులో ఏమి సంస్కృతం, గ్రాంథికం ఉండదు. ముందు అదొకటి మైండ్‌లోంచి తీసేయండి. మేము చాలా ఈజియెస్ట్ ఆప్షనల్ ఏంటంటే ఒక 2 నెలల్లో మీరు చదివి ఎగ్జామ్‌కెళ్ళి సక్సెస్ అవ్వచ్చు. గతంలో చాలామంది స్టూడెంట్స్ వేరే వేరే ఆప్షనల్స్ పెట్టి వాటిలతో ఇబ్బంది పడి మరలా మా దగ్గరకొచ్చి 2 నెలలు, 3 నెలలు కష్టపడి తెలుగు లిటరేచరు నేర్చుకొని చదివి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో, అందుకని తెలుగు లిటరేచర్ అనేది మీరు తెలుగు చదవటం, రాయటం వస్తే ఖచ్చితంగా తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకోవచ్చు. ఎందుకంటే క్వెషన్స్ అన్నీ స్టాటిక్ క్వెషన్స్ ఉంటాయి. అంటే ఇందులో ఏమీ పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. చక్కటి కథలు లాంటి క్వెషన్స్ ఉంటాయి. మన ప్రాచీన కవులు కానీ, మన మధ్యయుగ కవులు కానీ, ఆధునిక కవులు తెలుగు సాహిత్యంలో రాసినటువంటి ఆ గ్రంథాల యొక్క సారాంశం మీదే ప్రశ్నలు ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా మనం వాడుక భాషల్లోనే మనం వీటిని రాయాల్సి ఉంటుందన్నమాట. ఉదాహరణకు నన్నయ్య రాసినటువంటి దుష్యంత చరిత్ర నుంచి మనకి ఒకటి పేపర్ 1లో నన్నయ్య కవితా లక్షణాలు రావచ్చు. పేపర్ 2లో దుష్యంత చరిత్ర మీద క్వెషన్ వస్తుంది. నన్నయ్య చిత్రించినటువంటి శకుంతల పాత్ర చిత్రణ తీరు ఎట్టిది అంటారు. చక్కటి కథ అనమాట అది. చక్కగా మనం చదువుకొని చక్కగా రాయొచ్చు అనమాట. ఇకన ఆంధ్ర మహాభారతంలోని శ్రీకృష్ణ రాయబారంలోని రాయబార ఘట్ట విశేషాలను క్షుణ్ణంగా వివరించండి, విశ్లేషించండి అంటారు. చక్కగా మనం కథలాగా రాయటమే అన్నమాట. ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి. అంతేగాని ఇందులో గ్రాంథికము, గ్రామరు, ముఖ్యంగా గ్రామరు, తెలుగు గ్రామర్ ఏమీ ఇందులో ఉండదు. అంటే మీరు అనుకున్నటువంటి సందులు, సమాసాలు లేకపోతే ఇతర ఛందస్సు సంబంధించినటువంటివి, ఇతర గ్రామటికల్‌గా అంటే తెలుగు గ్రామర్, తెలుగు పాండిత్యానికి సంబంధించి ఇందులో ఏమి ప్రశ్నలు మనకి ఉండవు. ఇది క్లియర్ అనమాట. ఇదొకటి మీరు ముందు తెలుసుకోండి. సో, మా అశోక ఐఏఎస్ అకాడమీలో తెలుగు లిటరేచర్ ఆప్షనల్ మేము కోచింగ్ ఇస్తాం. అది ఆఫ్‌లైన్ ఉంటుంది, ఆన్‌లైన్ ఉంటుంది. అదేవిధంగా తెలుగు లిటరేచర్‌కి టెస్ట్ సిరీస్ ఉంటాయి. మెంటర్‌షిప్ ఇస్తాం తెలుగు లిటరేచర్‌కి. ముఖ్యంగా మేము ఒకే ఒక్క మెటీరియల్ ఇస్తాం. ఒక నోట్స్ అనమాట. హ్యాండ్ రిటెన్ నోట్స్. సో, ఇప్పుడు దాన్ని మేము ప్రింట్ చేయాలనుకుంటున్నాం. హ్యాండ్ రిటెన్ నోట్స్ ఇస్తాం. ఆ హ్యాండ్ రిటెన్ నోట్స్ ఒక్కటే చదువుకున్నా సరిపోతుంది. క్లాసెస్‌కి అటెండ్ అయ్యి ఆ నోట్స్ చదువుకుంటే మీరు ఈజీగా తెలుగు లిటరేచర్‌లో 300 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఆప్షనల్‌లో. యాక్చువల్‌గా 280 మార్క్స్ వచ్చిన లాస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్‌లో వచ్చిన ఆమె టాపర్ అయింది. తెలుగు లిటరేచర్‌లో 300 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. జీఎస్ అన్నిట్లో ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుగు లిటరేచర్‌లో మీరు అన్ని మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అయినటువంటి నేను సుబ్బారావు సార్ అనే నేనే ఈ తెలుగు లిటరేచర్‌ని మీకు బోధిస్తాను. కాబట్టి మీకు పక్కా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మార్కులు 300 నుంచి 350 మార్క్స్ తెచ్చుకునే విధంగా మీకు తెలుగు లిటరేచర్‌ని మేము ఇవ్వటం జరుగుతుంది. క్లాసెస్ ఉంటాయి, మెంటర్‌షిప్ ఉంటుంది, ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఆఫ్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఇస్తాం. సో, మీరు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఐఐటీ వాళ్ళు, మెడికల్ అంటే ఎంబీబీఎస్ చదివినటువంటి వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ ఒక 4 మెంబర్స్ మా దగ్గర తెలుగు లిటరేచర్ ఆప్షన్స్ తీసుకుని ఎంబీబీఎస్ వాళ్ళు సివిల్స్ రాయటం జరిగింది. సో, ఐఐటీ వాళ్ళు తెలుగు లిటరేచర్ తీసుకొని రాస్తారు. ఎందుకంటే ఈజీ అనమాట కంపేర్ టు అదర్ ఆప్షనల్స్. ఎందుకంటే ఒక 2 నెలలు, 3 నెలలు మీరు ఇంతకుముందు చదివింది స్కూల్ ఎడ్యుకేషన్‌లో చదివినటువంటి ఈ నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు ఇవే ఉంటాయి మనకి. సింపుల్ అనమాట. చాలామందికి ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇంగ్లీష్ మీడియంలో చదవటం వలన వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషను లేదా కాలేజ్ ఎడ్యుకేషన్‌లో వాళ్ళు సాంస్క్రిట్ తీసుకోవడం వల్ల తెలుగు లిటరేచర్ మీద పెద్ద అవగాహన లేకుండా పోయింది.
సో, ద వండర్‌ఫుల్ ఆప్షనల్, వండర్‌ఫుల్ ఆప్షనల్, అద్భుతమైనటువంటి ఆప్షనల్ తెలుగు లిటరేచర్. మరి దీనికి ఏం బుక్స్ కావాలో కొన్ని మనం చూద్దాం. ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి? తెలుగు లిటరేచర్‌కి మనకి ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి? అనేది మనం ఇక్కడ చూద్దాం. తెలుగు లిటరేచర్‌కి ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్స్ చదవాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ అంటే ఏంటంటే, తెలుగు సాహిత్యం మీద వివిధ రచయితలు, వివిధ కవులు రాసినటువంటి పుస్తకాలు. ఇందులో మనం తెలుగు సాహిత్యాన్ని ఇక్కడ 3 భాగాలుగా చెప్తాం. ప్రాచీన తెలుగు సాహిత్యం, ప్రాచీన తెలుగు సాహిత్యం. తర్వాత మధ్యయుగ తెలుగు సాహిత్యం. తర్వాత ఆధునిక తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యం అని మనకి 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 రకాలలో నుంచే తీసుకొని మనకి ఇవ్వటం జరుగుతుంది. ప్రాచీన తెలుగు సాహిత్యంలో గాని మనం చూస్తే ఫస్ట్ దాంట్లో గాని మనం చూసినట్లయితే, ప్రాచీన తెలుగు సాహిత్యంలో గాని చూసినట్లయితే కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. మీకు మార్కెట్‌లో దొరుకుతాయి. జిరాక్స్‌లైనా దొరుకుతాయి. ఇవి మీరు చదవాల్సి ఉంటుంది. కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. ఒకటేంటంటే 'నన్నయ్య దుష్యంత చరిత్ర'. 'నన్నయ్య' రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలో ఈ దుష్యంత చరిత్ర అనే ఈ బిగినింగ్ చాప్టర్ అనమాట ఇది. ఇది మనకి పేపర్ 2లో ఉంటుంది. తెలుగు లిటరేచర్ పేపర్ 2లో. పేపర్ 1లో 'నన్నయ్య' కవితా లక్షణాల మీద క్వెషన్ వస్తుంది. సరే, ఇవన్నీ మీరు కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫస్ట్ ఏంటంటే మీరు చదవాల్సిన పుస్తకం 'నన్నయ్య దుష్యంత చరిత్ర'. రెండవది మనం చూస్తే 'తిక్కన శ్రీకృష్ణ రాయబారం'. తిక్కన శ్రీకృష్ణ రాయబారం. మూడవది శ్రీనాథుని, కవి సార్వభౌముడు శ్రీనాథుని యొక్క 'గుణనిధి కథ'. ఆయన రాసినటువంటి 'కాశీఖండం' అనే గ్రంథంలో నుంచి ఈ 'గుణనిధి కథ' అనే ఒక ఆశ్వాసాన్ని తీసుకొని, అంటే ఒక పాఠ్యాంశాన్ని తీసుకొని మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. 'శ్రీకృష్ణ రాయబారం' కూడా అంతే. ఆంధ్ర మహాభారతంలో 'శ్రీకృష్ణ రాయబారం' అనే ఘట్టాన్ని తీసుకొని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. 'దుష్యంత చరిత్ర' కూడా అంతే. ఆంధ్ర మహాభారతం, నన్నయ్య రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలో 'దుష్యంత చరిత్ర'. ఇవన్నీ చిన్నవి, ఒక చిన్నవి ఒక 30-40 పేజెస్ ఉంటాయి అంతే. 40 పేజెస్. ఇవి చదవాలి. నాలుగవది శ్రీనాథుని కథ. తర్వాత నాలుగవది కళాపూర్ణోదయం. పింగళి సూరణ రాసినటువంటి కళాపూర్ణోదయం. కళాపూర్ణోదయం. మెయిన్‌గా ప్రాచీన సాహిత్యంలో ఇవి పింగళి సూరణ రాసినటువంటి మనకి కళాపూర్ణోదయం. ఇవి మనకి మెయిన్‌గా ప్రాచీన సాహిత్యంలో మనం ఈ 4 బుక్స్ తీసుకొని చదివితే సరిపోతుంది. ఇక మధ్యయుగంలో నుంచి పెద్దగా మనకేంటంటే, మధ్యయుగంలో పెద్దగా మనకేం బుక్స్ ఏమి ఉండవు కాబట్టి, ఆధునిక తెలుగు సాహిత్యం నుంచి మనకు కొన్ని పుస్తకాలు మనం చదవాల్సి ఉంటుంది. ఆధునిక తెలుగు సాహిత్యం. మనం దీంట్లో గాని చూసినట్లయితే ఫస్ట్ మనం గురజాడ అప్పారావు గారు రాసినటువంటి, గురజాడ అప్పారావు గారి యొక్క కథానికలు మనం చదవాలి. రెండోది శ్రీశ్రీ రాసినటువంటి, శ్రీరంగం శ్రీనివాసరావు గారు రాసినటువంటి మహాప్రస్థానం. మూడోది కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి, ఆంధ్రుల అందకవి అంటారు కృష్ణశాస్త్రి గారిని. ఈయన రాసినటువంటి కృష్ణపక్షం. అంటే ఎన్సెంట్ పోయట్రీలో ఇంకా కొన్ని ఉన్నాయి. అవి మీరు చాయిస్ కింద పెట్టుకోవచ్చు. కావాలంటే అవి కూడా చదవచ్చు. మన మొల్ల రాసినటువంటి రామాయణం కూడా మనకి సిలబస్‌లో ఉంది. తర్వాత మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి, విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి ఆంధ్ర ప్రశస్తి.
ఆంధ్ర ప్రశస్తి. తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి, సినారే అంటారు. ఈయన రాసినటువంటి కర్పూర వసంతరాయలు, వసంతరాయలు. తర్వాత మనకి గుర్రం జాషువా గారి తొలి దళిత సాహిత్యం ఇది. జాషువా గారి గబ్బిలం, ఒక సందేశాత్మక కావ్యం గబ్బిలం. సో ప్రధానంగా మనం ఇవి చదవాల్సి ఉంటుంది. ఇవి మనకు బుక్స్. ఇవి ఖచ్చితంగా అందరూ చదవాల్సిందే ఈ పుస్తకాలు. అయితే ఇవన్నీ చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. మీరు చదవాలంటే చాలా టైం పడుతుంది. అదే మీరు కోచింగ్ సెంటర్‌లో అయితే మీకు ఇది బాగా తక్కువ టైం తీసుకుంటుంది. మీకు కరెక్ట్‌గా ఏది అవసరమో అది మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి మార్కెట్‌లో కొన్ని పుస్తకాలు ఉంటాయి. వాటిల్లో ఒకటేంటంటే బోధరాజు రాధాకృష్ణ అనే ఒక బుక్ దొరుకుతుంది. పేపర్ 1కి బాగా హెల్ప్ అవుతుంది ఇది. పేపర్ 1కి. తర్వాత వెలమల సిమన్న. ఇది మనకి పేపర్ 1, పేపర్ 2కి. కానీ ఈ పెద్ద పెద్ద గ్రంథాల్లాగా ఉంటాయి. ఇందులో ఏది ఇంపార్టెంటు, ఏది ఎలా చదవాలనేది మీకు కాస్త ఇబ్బందితో కూడుకున్న విషయమే. అదే మీకు కోచింగ్ ఫెసిలిటీగా ఉండి, మీరు టీచర్ అందుబాటులో ఉండి, లేదా మెంటర్‌షిప్‌లో ఉన్నా, లేదా మీరు గైడ్‌లైన్స్ తీసుకొని, లేదా టెస్ట్ సిరీస్ రాస్తున్నా గానీ మీకు వాళ్ళు గైడ్ చేస్తాం. మేము గైడ్ చేస్తాం. తర్వాత జి. నాగయ్య గారి బుక్స్ అని ఉంటాయి. జి. నాగయ్య వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని ఉంటాయి. వాల్యూమ్ 2 అని ఉంటాయి. సో ఇవన్నీ చదవాలి. చూడటానికి కొన్ని ఎక్కువ పుస్తకాలాగా కనపడతాయి కానీ ఇది తెలుగు సాహిత్యం కాబట్టి చాలా తక్కువగానే చదువుతూ మనం వెళ్ళొచ్చు అనమాట. ఇందులో సెలెక్టివ్‌గా వెళ్ళొచ్చు. ఇందాక నేను ప్రాచీన సాహిత్యంలో మీకు 3, 4 బుక్‌లే చెప్పాను. 4 టెక్స్ట్ బుక్‌లే చదవమని. అవి కూడా చదవకుండా చాలా తక్కువ చదివి, అంటే ఇప్పుడు మేము అశోక ఏ స్టడీ సర్కిల్ నుంచి మేము ఇచ్చేటటువంటి తెలుగు లిటరేచర్ నోట్స్ కానీ చదివితే మీరు ఈ బుక్స్ అన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు. మా నోట్స్ కానీ చదివితే క్లాస్ నోట్స్. ఎందుకంటే వీటన్నిటిని క్రోడీకరించి మేము ఒక మెటీరియల్ లాగా తయారు చేసాం. పేపర్ 1, పేపర్ 2 క్లాసెస్ విని మా మెటీరియల్ కానీ చదివితే మీరు ఈజీగా 300+ మార్క్స్ తెచ్చుకోవచ్చు తెలుగు లిటరేచర్. ఓకే ఫ్రెండ్స్. సో మాకు ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ 2 స్టార్ట్ అవుతాయి. మీరు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ తర్వాత ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఎప్పుడంటే మనకి జూన్లో మళ్ళీ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏదైనా ఒక బ్యాచ్కి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో కాబట్టి తెలుగు లిటరేచర్లో కంప్లీట్గా మనం చదవలసినటువంటి పుస్తకాలు ఇవన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడికి వచ్చి పర్సనల్గా కలవండి, వచ్చి మీకు తెలుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.